డాక్టర్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు తప్పకుండా సర్జరీనే చేసుకోవాలంటారా, లేకుంటే మెడికేషన్స్తో తగ్గుతుందంటారా? ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టండి, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ ఏంటంటే ఏ బ్రెయిన్ ట్యూమర్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బినైనా మ్యాలిగ్నెంటా, ఓకేనా, లో గ్రేడా హై గ్రేడా అనేది కొన్ని మనం క్లాసిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా దానికైతే లిజన్ ఎక్కడున్నా మనం దాన్ని బయాప్సీ తీసుకున్న తర్వాత ఆ బయాప్సీ బట్టి మాలిక్యులర్ స్టడీ బట్టి ఆ గ్రేడ్స్ తెలుసుకున్న తర్వాత పేషెంట్కి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇవ్వాల్సి వస్తుందండి. ఖచ్చితంగా కొన్నిసార్లు అది ట్యూమర్ని కంప్లీట్గా తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, దాన్ని మనం కీమోథెరపీ స్టార్ట్ చేయొచ్చు, అవాయిడ్ చేయగలుగుతాం. సో ఆ బయాప్సీ తీయాలన్నా కూడా మనం చిన్నపాటి సర్జరీ, దాన్ని స్టీరియోటాటిక్ బయాప్సీ అంటాం. ఓకే, దానివల్ల మనం ఆ బయాప్సీ తెలుసుకొని పేషెంట్కి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొన్నిసార్లు ఏంటంటే ఆ ట్యూమర్ యొక్క పరిణామం మరీ చిన్నదిగా ఉంది, దాన్ని ఒక అన్అవాయిడబుల్ లొకేషన్లో ఉంది. సో ఆ లొకేషన్ వల్ల ఇంకా చాలా తీవ్రంగా సిమ్టమ్స్ వస్తున్నాయంటే స్టీరియోటాటిక్గా రేడియో సర్జరీ కానీ స్టీరియోటాటిక్గా బయాప్సీ కానీ ఏదైనా చేసి మనం దాని యొక్క మాలిక్యులర్ స్టడీ కనుక్కున్న తర్వాత గ్రేడ్ చేసిన తర్వాత పేషెంట్కి కీమోథెరపీ రేడియోథెరపీ ఇస్తే చాలు. ఓకే.